అంటే ఇటీవల మీరు గమనిస్తే మీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి గారు విజయవాడలో అనుకుంటా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తా వైఎస్ఆర్సీపీ అనేది కరిగిపోయే ఐస్ క్రీమ్ లాంటిది అనేటువంటి ఒక కామెంట్ చేశాడు. కానీ అది ఎంతవరకు వాస్తవం? ఎందుకంటే వాళ్ళకి బలమైనటువంటి క్యాడర్ ఉంది. మీకు ఒక శాసనసభ్యుడు లేడు, ఒక పార్టీ ఎంపీ లేరు, చాలా జిల్లాల్లో కూడా ఇప్పటికీ వెళ్ళిపోతున్నారు. అటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్షాన్ని మీరు ఇగ్నోర్ చేయటం, లేదంటే దాన్ని డిస్కౌంట్ చేయటం, అంటే ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి దాన్ని అది కరిగిపోయే ఐస్ క్రీమ్ అనేది ఏ బేసిస్లో అంటారు? అంటే ఎస్పెషల్లీ ఇవాళ వచ్చేసి వాళ్ళు ఫైట్ చేస్తున్న వాళ్ళల్లో ప్రధాన ప్రతిపక్షం వాళ్ళే, అటు లోక్సభలో కానివ్వండి, ఇటు అసెంబ్లీలో కానీ. అటువంటి ప్రధాన ప్రతిపక్షాన్ని అంటే ఎస్పెషల్లీ మీకు కూడా శత్రువు ఎవరు? ప్రధాన శత్రువు తెలుగుదేశాన్ని వదిలిపెట్టి ప్రతిపక్షాన్ని బలహీనపరిచే మాటలు ఎందుకు వాడాల్సి వస్తుంది? నిజంగా కరిగిపోయే ఐస్ క్రీమా? కరిగిపోతే ఆ కరిగిపోయిందంతా ఏ పార్టీలో చేరుతుంది? ఎలాగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మల్టీ పార్టీ సిస్టంలో సరే అధికార పార్టీ వైఫల్యాలు ప్రతిపక్షాలకు వస్తాయి. ప్రతిపక్ష పార్టీలో బహుముఖ పార్టీలు ఉన్నప్పుడు డెఫినెట్గా ఏ పార్టీ ఎగ్జిస్టెన్స్కు ఆ పార్టీ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొదటి కాలం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కంచుకోట. మేము జగన్మోహన్ రెడ్డిని ఏదో బైపాస్గా ఉండొచ్చు, కానీ మా ప్రధానమైనటువంటి మా అటాక్ అంతా ముందు ఒకటి ప్రత్యేక హోదా, రెండవది వచ్చేసి చట్టం అమలు, మూడవది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అమలు 2014ది, నాలుగవది తొలి సంతకము మొదటి రోజు చేసినటువంటి 5 సంతకాలు తొలి సంతకాలు, ఆ రోజు మొదటి రోజు చేసిన సంతకాలు అమలు. దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగడుతూ మా పార్టీని సంస్థాగతంగా డెవలప్ చేసుకుంటూ ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఆ బైపాస్గా ఏమైనా వచ్చినప్పుడు న్యాచురల్గా వచ్చేసి ప్రతిపక్ష ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయాలు చూస్తే అంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా స్పష్టంగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్తో కలిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఎక్కడ ఆయన మాటల్లో కానివ్వండి ఎక్కడ కనబడతలా. అంటే రాబోయే రోజుల్లో 2018లో జరిగేటువంటి 19లో జరిగేటువంటి ఎన్నికల్లో చూస్తే తెలుగుదేశం బీజేపీ ఒక కూటమి, ఇక్కడ వామపక్షాలు కూడా జగన్ గారితో సెయిల్ అవ్వాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్తో కలవాలని లేదు. ఇందాక మీరు చెప్పారు వెస్ట్ బెంగాల్లో చాలా వ్యతిరేకత వచ్చింది, కాంగ్రెస్తో కలవటం వల్ల మనం నష్టపోయామనేటువంటిది సిపిఎం వాళ్ళు వచ్చారు. కాబట్టి సిపిఎం వాళ్ళ పట్టుతో పొత్తు కోసం కాంగ్రెస్ని దూరం పెడుతున్నారా, లేకపోతే కాంగ్రెస్ని ఒకే వేదికగా అన్ని పార్టీలు కలిసి మనం ఫైట్ చేయాలి అనేటువంటిది ఏదన్నా ఉన్నదా? అసలు అటువంటి చొరవ ఎవరన్నా చూపిస్తున్నారా, లేకపోతే కాంగ్రెస్ని దూరంగా పెట్టేసి ఒక అన్టచబుల్ పార్టీ లాగా మిగతా వాళ్ళు కూడా అట్లా పెట్టేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయా? మేము దాని గురించే ఆలోచించడం లేదు. మా వరకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ వరకు మా యొక్క లక్ష్యం ఏమంటే, ఒకటి మేము సంస్థాగతంగా 13 జిల్లాలలో అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో పార్టీని పటిష్టం చేసుకోవడం అనేది ఒకటి మా లక్ష్యం. రెండవది రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఒకటి హోదాను తెప్పించడము, రెండవది వచ్చేసి చట్టంలో ఇచ్చినటువంటి 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు, రాయలసీమ డెవలప్మెంట్ ప్యాకేజ్ కానీ, ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ ప్యాకేజ్ కానీ, రెవెన్యూ డెఫిసిట్ కానీ, పోలవరం కానీ, 11 ఇన్స్టిట్యూషన్స్ కానీ, కడపకు స్టీల్ ప్లాంట్ కానీ, దుగ్గరాజపట్నం కానీ, ఇవన్నీ తీసుకొని వస్తే డెఫినెట్గా రాష్ట్రం డెవలప్ అవుతుంది అనేది అదొకటి. మూడవది నేను చెప్పినట్లు ప్రభుత్వ వైఫల్యాల్లో మేనిఫెస్టోను అమలు చేయించడము, నెక్స్ట్ మొదటి సంతకాలు ఇంప్లిమెంట్ చేయించడము, ఎక్కడైనా సరే ప్రభుత్వ కార్యక్రమాల్లో అవినీతి జరిగితే దాన్ని ఎత్తి చూపడము, మిగతా ప్రజా సమస్యలను వచ్చేసి ఎప్పటికప్పుడు దృష్టికి తీసుకొని పోవడము. కాబట్టి మా పార్టీ పరంగా రాష్ట్ర ప్రయోజనాలను పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మేము యాంగిల్లో ఆలోచిస్తున్నాము. 2019 గురించి మేము దాని గురించి ఆలోచించడమే లేదు ఇంతవరకు. ఆ రోజు పరిస్థితి వచ్చేసి టీడీపీ బీజేపీ కంబైన్గా ఉంటాయా, కమ్యూనిస్ట్ ఎలా ఉంటారు, ఇంకో పార్టీ ఎలా ఉంటుంది, టీడీపీ బీజేపీ ఒక వారంలో ఉండరని అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి పొలిటికల్గా మేము వేరే పార్టీల గురించి ఆలోచించడం లేదు, మేము ప్రజల గురించి ఆలోచిస్తున్నాం. ప్రభుత్వ వైఫల్యాలు అంటున్నారు అంటే మీరు చేస్తున్నటువంటి కొన్ని ఆరోపణలు చూస్తే, ఉదాహరణకి తెలంగాణ వాళ్ళతో మనకి కృష్ణా నదీ జలాల సమస్య ఉంది. పాలమూరు రంగారెడ్డి కానివ్వండి, దిండి కానివ్వండి, ఆ రోజు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వమే వాటికి పర్మిషన్స్ ఇచ్చింది. తర్వాత మొత్తం డిపిఆర్లు ఇవన్నీ కూడా తయారు చేశారు. ఇప్పుడు వచ్చేసి రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాని మీద పెద్దగా ఫైట్ చేయటం లేదు, దాని మీద ఉదాసీనంగా ఉంటున్నారు అనేటువంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇదే కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ వదిలేయండి. కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే మీ యొక్క ముఖ్యమంత్రి వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చి
ఇప్పుడు దాన్ని నుంచి చంద్రబాబు గారిని మీద విమర్శించడం ఎంతవరకు సబబు? పర్మిషన్ ఇచ్చినది కరెక్ట్ కాదు. యాక్చువల్గా డిండి ఎత్తిపోతల పథకానికి సంబంధించి 2007లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ రెండు, పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల పథకం. డిండి ఎత్తిపోతల పథకానికి సంబంధించి 2007లో రాజశేఖర రెడ్డి గారు ఒక సర్వే కోసము 1,40,00,000తో సర్వే కోసం వచ్చేసి ఒక జీవో ఇచ్చారు. సర్వే కోసం అది ఎక్కడి నుండి? శ్రీశైలం రిజర్వాయర్ నుండి కాదు, ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ నుండి, ఆ ఎస్ఎల్బిసి నుండి డిండి ఎత్తిపోతల పథకం కోసము సర్వే చేయమని చెప్పేసి 2007లో. కానీ వీళ్ళు ఇచ్చింది, కేసీఆర్ ఇచ్చింది ఇది 6,900 కోట్ల రూపాయలతో శ్రీశైలం రిజర్వాయర్ నుండి దాదాపు 30 టీఎంసీల వాటర్ తీసుకుపోయే విధంగా. కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు. అది శ్రీశైలం రిజర్వాయర్ నుండి కాదు, ఎస్ఎల్బిసి నుండి సర్వే కోసం. అది కూడా ఇది కొత్త ప్రాజెక్టు శ్రీశైలం రిజర్వాయర్ నుండి. ఇది దానికి సంబంధించి. ఇంకా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి 2013లోనో 14లోనో కిరణ్ కుమార్ రెడ్డి గారు జూరాల ఫోర్సోర్ నుండి, నాట్ శ్రీశైలం ఫోర్సోర్, జూరాల ఫోర్సోర్ నుండి పాలమూరు రంగారెడ్డికి సర్వే కోసం వచ్చేసి 6,90,00,000 వచ్చేసి సర్వే కోసం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఫ్రమ్ జూరాల ఫోర్సోరు. కానీ ఇది పెట్టింది ఇప్పుడు వచ్చేసి శ్రీశైలం ఫోర్సోర్ నుండి 35,450 కోట్లతో, అది ఇప్పుడు వచ్చేసి 45,000 కోట్లకు వచ్చింది. ఇది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్. కాబట్టి దానికి దీనికి పొంతనే లేదు. అదేమో జూరాల ఫోర్సోర్ నుండి సర్వే కోసం. అంటే ఇప్పుడు ఎవరన్నా మీకు రిప్రజెంటేషన్ ఇస్తారు, ఇస్తే ప్లీజ్ ఎగ్జామిన్ అండ్ పుటప్ అంటాం, అంత మా చేత వచ్చేసి శాంక్షన్ చేసినట్టు కాదు. కాబట్టి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు నిధులు కూడా ఇచ్చారు కదా, నిధులు సర్వే కోసము. ఇప్పుడు మనం పేపర్ అంటే పుటప్ అంటాము, అంటే ప్రాజెక్టులు వైబుల్ అవుతాయా లేదా అనే దాని డిపిఆర్ఏ లేదు. ఆ రోజు నుంచి 2007 నుంచి ఇంతవరకు డిపిఆర్ఏ లేదు. ఇవి కొత్త జీవోలు ఇచ్చారు. దాని తర్వాత ఇప్పుడు విభజన చట్టంలో సెక్షన్ 84 సబ్సెక్షన్ 3 ప్రకారము ఇప్పుడు గోదావరి మీద కానీ, కృష్ణా మీద కానీ, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ ప్రాజెక్టులు నిర్మించాలి అంటే ఫస్ట్ వచ్చేసి సిడబ్ల్యూసి అప్రైజల్ రికమెండేషన్ కావాలి, 2 రివర్ మేనేజ్మెంట్ బోర్డు అప్రైజల్ రికమెండేషన్ కావాలి, దాని తర్వాత అపెక్స్ కౌన్సిల్ వచ్చేసి ఆమోదం కావాలి. నిజంగా మీది వచ్చేసి దానికి రీజన్ ఉంటే కనుక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే పోలవరం బదులుగా అని పట్టిసీమ తీసుకున్నారు. ఇవాళ మనం కూడా చూసాము, మన రాష్ట్రపతి గారే దాన్ని చాలా అభినందించారు చంద్రబాబు నాయుడు గారిని అనేటువంటిది ఒకటి వచ్చింది. కానీ మీరేమో అది పట్టిసీమ వేస్ట్, దాన్ని ఏదో ముడుపుల కోసం చేపట్టారు అనేటువంటిది ఏమో మీరు ఒక కాంగ్రెస్ పార్టీ పరంగా చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం? అంటే నన్ అదర్ దాన్ రాష్ట్రపతి గారే మంచి ప్రాజెక్ట్ తీసుకున్నారు అనేటువంటిది అభినందన ఇస్తే కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే? ఇప్పుడు